పిల్లారా, మనము కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 105వ అధ్యాయము 42 నుండి మనం చదువుకుందాం. యాలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకునే వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలు గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను అనుసరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, యొక్క సాయంకాల వేళలో మనము యొక్క కీర్తన గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోతున్నాం. యాలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తను ఏర్పరచుకునే వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను అనుంది. అంటే పిల్లారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విమోచనకై, విడుదల కొరకై వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. ఆ మూలుగుతున్న సమయంలో సర్వశక్తిమంతుడు వారికి ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించాడు. ఆయన నామమున హల్లెలూయా. ఆయన వాగ్దానము చేశాడంటే ఆయన నెరవేర్చేవాడు. ఆయన నామమున హల్లెలూయా. ఆ వాగ్దానము మర్చిపోయేవాడు ఆయన కాదు. కానీ ఆ వాగ్దానమును ఆయన ఏ సమయంలో నెరవేర్చాలో ఆయన తెలుసు. కాబట్టి ఆ సమయంలో ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఐగుప్తీయుల నుండి ఒక ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏదో ఒకటి వాళ్ళు చేసుకోలేదు, కానీ ఆయనకు మొరపెట్టారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము నిర్గమాకాండము ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయము 8వ వచనం మీరు ఒకసారి చదవండి. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఈ జనము వారు యుక్తిగా లేని ఎడల అనేను. కాబట్టి వారి మీద వారిని శ్రమ పెట్టుటకు పెట్టి వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు
ధాన్యాదులను నిలవ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు కనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని వారు ఇజ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జగడమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూడండి, చాలా కఠినమైన పనులు చేయించుకోవడం వలన వాళ్ళ ప్రాణాలు ఏమైనాట విసిగాయి. కాబట్టి పిల్లరా, ఆ యొక్క ఇజ్రాయిలీలు కఠినమైన పనులు అంటే బహుగా శ్రమలు, ఒత్తిడి వచ్చిందనమాట. శ్రమలు, కష్టము, కఠినమైన పనులు చేయడము, ఈ విధమైన ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మొరపెట్టారు. ఆయన నామనిస్తారు. ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఇంకా ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకెందుకు, ఈ కష్టాలేంటి, శ్రమలేంటి, బాధలేంటి అని అనుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఆయన మన రక్షకుడు ఉన్నాడని వాళ్ళు ఏం చేశారంటే సర్వశక్తిమంతునికి మొరపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి పిల్లరా, మనము ఆయన వారు విడిపించకై ఆయన రంగం మీదకి వచ్చాడు. చూడండి 3వ అధ్యాయం చూడండి 23వ వచనం ఇంకొకసారి మీరు చదువు. 23వ వచనం చదువు. అలాగూ అనేక దినములు 2వ అధ్యాయం 23వ వచనం. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయిలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు మొర పెడుతున్నారు, నిట్టూర్పులు విడుచు ఆ శ్రమలను బట్టి మొర పెడుతున్నారు. వాళ్ళు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర సర్వశక్తి సన్నిధికి చేరింది. ఎందుకంటే ఆయన పిల్లల యొక్క, అబ్రాహాం యొక్క పిల్లల యొక్క మొరను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. శ్రమపడు వారి యొక్క ప్రార్థన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు వారి యొక్క మొరను ఆయన చూశాడు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ప్రార్థిస్తున్నారయ్యా, ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించాయా, నువ్వు కానాను దేశాన్ని ఇస్తానని మా వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దాన దేశాన్ని మాకు దయచేయమని మేము ఇక్కడ ఈ యొక్క వెట్టి పనులు, కఠినమైన పనులు మేము చేయలేకపోతున్నాం, ఈ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు సహాయం చేయమని ప్రార్థన చేశారు. ఆయన నామనిస్తారు. అందుకని శ్రమ కలిగిన ప్రార్థన చేయవాలని బైబిల్ చెప్తుంది. నీకెదురు శ్రమ కలగగానే ఏం చేయాలి చెప్పండి? నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈ శ్రమ కలిగితే ఏం చేయాలి? ఆ శ్రమ నుండి విడుదల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి తప్ప మరొక మార్గము లేదు. ప్రాణాలు విసిరితే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు వాళ్ళు. అంతేనా? మరి ఏమన్నా చేశారా? ఏం చేయలేదు. ప్రాణాలు విసిగొచ్చేసింది. ఎందుకురా ఈ బ్రతుకు, ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా ఈ ప్రాణం, ఇంకెందుకురా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేసుకోలేదు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రార్థన. మన నిజమైన క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు శ్రమ కలిగిన ప్రార్థన చేయవలను, సంతోషం కలిగిన పాటలు పాడవాలని బైబిల్ చెప్తుంది. ఆయన నామస్తారు. అందుకనే వాడికి విమోచన వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇజ్రాయిలు ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రం చనిపోయినప్పుడు వాళ్ళు సంతోషంతో పాటలు పాడారు. సంతోషం కలిగినప్పుడు ఏం చేశారు చెప్పండి? పాటలు పాడారు. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. ప్రార్థించమంటివి యెహోవా, నీ నామమున మెస్సయ్యా యెహోవా. ప్రార్థించుచుంటివి మేము, నీ కృప ద్వారా
ప్రతిఫలము మేము ప్రార్థించు చోటిమి మేము నీ కృప ద్వారా ప్రతిఫలము నీము ప్రార్థించమాంటివి యాషువా. హల్లెలూయా. అబ్బా శ్రమ రాగానే అబ్బా ఇప్పుడు దాకా చాలా శ్రమ పడ్డాను, కఠినమైన పనులు చేశాం కదా, ఇంకేం ప్రార్థనకు వెళ్తాంలే, ఏం వెళ్తాంలే, ఇంకేం ప్రార్థన చేసుకుంటాంలే అని చెప్పి పడుకోలేదు వాళ్ళు. ఏమండి నిద్రపోలేదు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మొరపెట్టారు అని ఉంది. మొరపెట్టడం అంటే ప్రార్థన చేశారు, అంతేగాని చక్కగా ఏ చెట్టు కిందో చిన్న టవల్ వేసుకొని పడుకొని నిద్రపోలేదు. శ్రమ కలిగిన ప్రార్థన చేయవలనని చెప్తుంది కాబట్టి వాక్యము వాళ్ళు ఆ విధంగా ప్రార్థించారు. ఆయన మనస్తారు, పడుకోలేదు వాళ్ళు. అబ్బా ఇప్పుడు దాకా ఎట్టి పనులు చేశారు, పొలంలో పనులు చేసాం, పట్టణంలో పని చేసాం, ఇటుకలు పని చేసాం, ఏమన్నా లయ్యగా చేసేది మరి పట్టణాలు కట్టేవాళ్ళు. ఇంకేం చేస్తావురా, పడుకుందాం అని పడుకున్నారా? శ్రమ కలిగినట్టే ఆ శ్రమ నుండి విడుదల కొరకై వాళ్ళు ప్రార్థించారు. ఆయన మనస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నిట్టూర్పులు విడుచు మొరపెడుచుండగా తమ ఎట్టి పనులు పెట్టి వారు పెట్టిన మొర సర్వశక్తిమంతుని సన్నిధికి చేరును. కాగా సర్వశక్తిమంతుడు వారి మూలుగురు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనిను. సర్వశక్తిమంతుడు ఇజ్రాయేలును చూచెను. సర్వశక్తిమంతుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేశారో, ఎప్పుడైతే వాళ్ళు మూలిగారో, అప్పుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని విడిపిస్తాను, రక్షిస్తాను, ఆ గొప్ప జనాంగాన్ని ఆ దేశానికి చేరుస్తానని ఆ వాగ్దానాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. సర్వశక్తిమంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు. క్షమించండి, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే మనం శ్రమ కలిగినప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. నీకు శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, సాతానుడి వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చినా ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని బతుకెందుకని అనుకోకూడదు, ఈ జీవితం ఎందుకని అనుకోకూడదు. ఏం చేయాలి? ఎప్పుడు చూసినా జీవితం అంతా శ్రమలే, ఎప్పుడు చూసినా నా జీవితం అంతా కష్టమే, ఎప్పుడు చూసినా నా జీవితం అంతా గొడ్డు చాకరే. గొడ్డు ఎలాగైతే చాకరీ పనిచేస్తో నా బతుకు కూడా అలాగే, ఇంకెందుకు అని అనుకోలేదు. కానీ పిల్లారా మొరపెట్టారు, ప్రార్థించారు. ఆ ప్రార్థన సర్వశక్తిమంతుని సన్నిధికి చేరింది. అందుకని పిల్లారా ఆయన పిల్లల ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. ఆయన నమ్మనిస్తారు. మత శాఖ సంఘాల వాళ్ళ యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. మనం ఆయన పిల్లలమ్మ కనుక ఆయన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. తర్వాత చూడండి, కాగా సర్వశక్తిమంతుడు వారు మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు సర్వశక్తిమంతుడు ఇజ్రాయేలును చూచెను. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? ఇజ్రాయేలు చూచి సర్వశక్తిమంతుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంటే ఇంక వారి మీద గురించాడు, వారి మీద మనసు పెట్టాడు. ఆయన ప్రార్థించారు కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించు వారి మీద ఆయన మనసు పెడతాడు. నువ్వు శ్రమ కలిగితే ప్రార్థన చేయకుండా ఆ ప్రార్థనకి ఏం వెళ్తావు, ఇంటి దగ్గర పడుకుంటే ప్రార్థన చేయకుండా ఉంటే నీ మీద ఆయన లక్ష్యం ఉంచడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నీ ప్రార్థన మీద ఆయన లక్ష్యం ఉంచాడు, లక్ష్యం ఉంచుతాడు. అలాగే ఇజ్రాయేల్ మీద, ఇజ్రాయేల్ ప్రార్థన మీద, కన్నీటి మీద, దుఃఖం మీద, శ్రమ మీద, ఆ ఏడుపు మీద ఏమండి ఆయన లక్ష్యం ఉంచి, అయ్యో నా ప్రజలు విమోచన కొరకే వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారని చెప్పి వారిని విడిపించుటకై ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నమ్మనిస్తాడు. అదే 3వ అధ్యాయంలో మోషే, మిద్యాను, యాజకుడైన యిత్రో అను
మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని సర్వశక్తిమంతుని పర్వతం హోరేబుకు వచ్చును. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యావే దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యావే చూచెను. సర్వశక్తిమంతుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ఎలోహిం అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము, మరియు ఆయన నేను నీ తండ్రి సర్వశక్తిమంతుడును, అబ్రాహాము సర్వశక్తిమంతుడును, ఇస్సాకు సర్వశక్తిమంతుడును, యాకోబు సర్వశక్తిమంతుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని సర్వశక్తిమంతుని వైపు చూడవెరిచెను. మరియు యావే ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర్రని వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులకు, ఇవీలకు, ఎబీసీలకు నివాసస్థలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమును వారు నడిపించుటకు దిగి వచ్చిన నాయనామని. అంటే అన్యుల దేశమును వాళ్ళకు స్వాస్థ్యముగా ఇవ్వడానికి వచ్చానన్నాడు. వాళ్ళు ఎవరు చెప్పండి? అన్యులు, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు ఆ కానాను దేశంలో నివసిస్తుండేవాడు. కాబట్టి మోషే ద్వారా, అందుకే మోషే ద్వారా సర్వశక్తిమంతుడు విడిపించడానికి దిగి వచ్చి మోషే ద్వారా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి ఆయన బయటికి తీసుకెళ్ళాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ తర్వాత కానానులోకి చేర్చి పిల్లల యెహోషువ నాయకత్వములో ఆ అన్యుల దేశాలు లేకపోతే అన్ని జనులను వాళ్ళు జయించి ఏం చేశారు చెప్పండి? ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఆయన నమస్కారం. అందుకనే పిల్లారా, ఆయన ఎప్పుడు కూడా ఒక బాధాకరమైనటువంటి దాని నుండి విడిపించి ఒక సంతోషకరమైన దానిలోకి ఆయన చేర్చేవాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, వాళ్ళని ఐగుప్తు దేశం నుండి విడిపించి వేరొక దేశంలోని చేర్చాడు. వేరొక భూమి మీదకి ఆయన చేర్చాడు. అంటే అప్పటి వరకు వాళ్ళ పరవాసులుగా ఉన్నారంటే వేరే దేశంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు సొంత దేశంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి పిల్లారా, ఆ విధంగా యెహోషువ మోషే ద్వారా వెలుపలకు వచ్చి యెహోషువ ద్వారా లోపలికి వెళ్ళిపోయారు, కానానులోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరలా కొంతకాలం ఆ ఇజ్రాయేలుని ఆయన కఠినపరిచి, ఎందుకంటే వాళ్ళ తర్వాత దావీదని తర్వాత రాజులు వచ్చారు. ఆ యొక్క తర్వాత పిల్లారా అంతా మనం కూడా పాత నిబంధనల చరిత్ర అంతా మనం చూస్తుంటాం. ఆ తర్వాత యోహాను మెస్సయ్య వచ్చారు. ఆ కాలంలో ఇజ్రాయేల్ ఆయన ఏం చేశాడంటే కఠినపరిచాడు. ఆయన ఎందుకంటే ఏ విధంగా కఠినపరిచాడంటే ఆయన వాళ్ళకు తెలియకుండా అర్థము కాకుండా వాళ్ళని ఆయన ఏం చేశాడు చెప్పండి? కఠినపరిచేటప్పటికి ఆయన శరీరధారే భూమి మీదకి వచ్చాడు. కన్య గర్భంలో జన్మిస్తాడని వాక్యం చెప్తా ఉంది. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, ఆయన గాడిద మీద ప్రయాణం, ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి. అవన్నీ కూడా వాళ్ళ ముందు నెరవేరుతున్నప్పుడు కూడా వాళ్ళు చూడలేని గుడ్డివారుగా ఉండిపోయారు. చూడలేని గుడ్డివారుగా వాళ్ళు ఉన్నారు.
అందువల్ల వాళ్ళని ఆయన ఏం చేశాడనంటే కఠినపరిచి అన్ని జనులు మనకు ఆ యొక్క ఆయన ఎవరు, ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ విధంగా శక్తిమంతుడో సమస్తమును కూడా ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమైనా అంతకుముందు మనకు తెలీదు. ఆయన ఎలాంటి శక్తిమంతుడో మనకే తెలీదు. ఎందుకంటే పాత నిబంధన కూడా ఇప్పుడు మన దగ్గర లేదు. మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు విగ్రహారాధనలో ఉన్నారు. అన్య సంబంధమైన దేవతలను ఆరాధిస్తూ రకరకాల మతాలను ఆరాధిస్తూ చెట్లని, పుట్టల్ని, గుట్టల్ని, మనుషుల్ని ఈ విధంగా ఆరాధిస్తూ ఏమండి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. మనమంటే మనమే కాదు, మిగతా దేశాలు కూడా తర్వాత క్రైస్తవ దేశాలుగా మారిపోయి అమెరికా ఇవన్నీ కూడా ఒకప్పుడు అవి కూడా విగ్రహారాధన దేశాలే. కాబట్టి పిల్లారా ఆ విధంగా అన్ని జనులు మన దగ్గరకు ఆ రక్షణ వచ్చింది. ఏమండి అపోస్తుల ద్వారా తోమా మన దేశానికి వచ్చాడు. అంటే మెస్స యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు తోమా. తోమా ఏంటంటే త్వరగా నమ్మే వ్యక్తి కాదు. తోమా అనుమానం ఎక్కువ. ఇప్పుడు ఈనాడు కూడా చాలా మంది అనుమానస్తులు ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా చెప్పేవరకు త్వరగా నమ్మక మీరు చెప్పింది బ్రహ్నాం గారు వర్తమానంలో నేను చూయించు, అప్పుడు నేను నమ్ముతా. బ్రహ్నాం గారు వర్తమానం నమ్మి అర్థం కాక అపార్థం చేసుకొని పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బ్రహ్నాం గారు కాలానికి సంబంధించిన వర్తమానము ఆ కాలానికి సంబంధించింది. అలాగే బ్రహ్నాం గారు కూడా రెండవ రాకడకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడు. అలాగే బైబిల్లో చెప్పి అవి ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా అందుచేత వాడు మనం ఏదైనా చెప్పాడో నమ్మడం. నీకు అర్థమైందండి. తర్వాత తొమ్మ మారాడు. ఇదిగో బ్రహ్నాం గారు ఎలా చెప్పాడని కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది అంటాడే, అది నిజమైన విశ్వాసి కాదు. అసలు నీకు అర్థమైందా? నిజమైన విశ్వాసి కాదు. తోమా కూడా అంతే. మేము మెస్సేజ్ చూసామయ్యా, ఆయన తిరిగి లేచి వచ్చాడయ్యా, మేము కలిసామనండి. తోమా ఉన్నాడండి, మీరు చెప్తే నేను నమ్మను, ఆయన గాయముల్లో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అన్నాడు. అప్పుడు సర్వశక్తుడు ప్రత్యక్షమైతే నా దేవా అంటాడు, ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. నిజమైన విశ్వాసము తర్వాత కలిగింది అతడు తోమాకి. అప్పటి వరకు ఎలా ఉంటాడు చూస్తేనే. అందుకని అన్నాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రహ్నాం గారి సంఘాల్లో వాళ్ళకి ఆ వర్తమానం నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే కోడ్ పంపించండి, మీరు చెప్పే వర్తమానికి ఎక్కడ కోడ్ ఉందేమో పంపించండి బ్రహ్నాం గారు ప్రసంగాల్లో, అప్పుడు మేము నమ్ముతాం అనేవాళ్ళు ఉంటారనమాట. మీకు అర్థమైందా? బైబిల్లో చెప్పిన వాక్యాన్ని చెప్తుంటే నమ్మరం, ఆ కోడ్ని బట్టి నమ్ముతుంటారన్నమాట. వీళ్ళు ఆ తోమా లాంటి వాళ్ళు. తోమా మన దేశానికి వచ్చాడు. తోమా కూడా త్వరగా నమ్మడం, అనుమానం ఎక్కువ తోమాకి. ప్రతిది కూడా ఏం చెప్పండి అనుమానం. ఎక్కపల్లని అక్కడేది ఉందో ఎవరని చెప్పారనుకోండి నమ్మడం, చూసి వస్తే కానీ నమ్ముతాడు అనమాట. అలాంటి తోమా. కాబట్టి పిల్లాడు అతను మన దేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, అన్ని జనులకు సువార్త ప్రకటించబడింది. కానీ యూదుల సంగతి ఏమైందంటే వాళ్ళ ప్రపంచ నలుదిక్కులకి వెళ్ళిపోయారు, చెదరగొట్టబడ్డారు. చాలాసార్లు మనం టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ దేశం మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది అయితే తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసము ఆ దేశాన్ని విడిచిపెట్టి అన్య జనుల మధ్యకి పారిపోయారు, పరిగెత్తారు. అన్ని జనుల మధ్యకి ఏమైపోయారు చెప్పండి? అన్ని దేశాల్లోని వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయి చాలా శ్రమలు పడ్డారు. ఇలారా హిట్లర్ కాలంలో 60 లక్షల మంది యూదులు చంపేశాడు హిట్లర్. ఒకరిద్దరు కాదు, 1 లక్ష 2 లక్షలు కాదు, 60 లక్షల మంది యూదులు ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. కాబట్టి పిల్లారా మీరు గమనించండి, వారు కూడా మరలా ఇజ్రాయిల్ ఎలాగైతే ఐగుప్తు దేశం నుండి కానానుకు రావడం కోసం ఎలా మొరపెట్టారో వీళ్ళు కూడా ఈ ఇజ్రాయిల్ కూడా అన్ని దేశముల్లో ఉండి వారు కూడా మా దేశమునకు మమ్మల్ని చేర్చమని
మా దేశానికి మమ్మల్ని చేర్చమని వాళ్ళు కూడా ఆయనకు మొరపెట్టారు. ప్రతి దేశంలో ఉన్నటువంటి వారు ఆ మొరపెట్టినప్పుడు 1948లో వాళ్ళకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చిందంటే మరలా తిరిగి వాళ్ళ దేశానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అందుకని ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశంలో నుండి మరలా తిరిగి ఆ యొక్క స్వదేశానికి చేరుతూ ఉన్నారు. అందుకని అంజూరపు చెట్టు చిగురించింది. అంటే వాళ్ళు కూడా అన్ని దేశం నుండి విడుదల పొంది ఐగుప్తు దేశం వాళ్ళు ఎలా బయటకు వచ్చారో వీళ్ళు కూడా అలాగే బయటకు వచ్చారు. ఏ విధంగా వచ్చారనంటే బోరల ద్వారా వచ్చారు. ఏ విధంగా వచ్చారు చెప్పండి? ఆనాడు వాళ్ళు మోషే ద్వారా వస్తే అన్ని జనాల్లో ఉంటుంటే వీరు మొదటి బోర, రెండవ బోర, మూడవ బోర అవి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతికి, అలాగే నాలుగవ బోర ప్రకృతికి సంబంధించి. ఆ విధంగా ఆ యొక్క బోరల ద్వారా వాళ్ళు ఆ విధంగా, అలాగే ఆరో బోర, 5, 6 బోర్లు ఉన్నాయి. అవి దానికి సంబంధించినటువంటి బోర్లు అవి. అలాగే 5, 6 బోర్లు ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధము 5వ బోర, 6వ బోర 2వ ప్రపంచ యుద్ధం. ఆ విధంగా వాళ్ళు స్వదేశానికి వాళ్ళు చేరారు, ఇంకా చేరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా బోరల ద్వారా వాళ్ళు విడుదల పొందుతూ వచ్చారనమాట. మోషే ద్వారా వచ్చారు. ఆ కాలం మోషే కాలంలో ఏమండి అదే ఎక్కడైనట్లయితే బోరల ద్వారా, అంటే బోరల ద్వారా వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు స్వదేశానికి 6వ బోర, 5వ బోర, మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము. ఇప్పుడు వాళ్ళ స్వదేశానికి వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రియారా, బైబిల్ చెప్తుంది వాళ్ళు స్వదేశానికి వచ్చారు, వస్తున్నారు. 1948లో స్వాతంత్రం వచ్చింది. అయితే వాళ్ళు ఎప్పుడైతే స్వదేశానికి వచ్చారో, వస్తూ ఉన్నారు, బైబిల్ చెప్తుంది ఆయన రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి ఉంది బైబిల్లో. 1948 నుండి కూడా ఆయన రాకడ సమీపంగా ఉందని అంజూరపు చెట్టు చిగురించడం, లేకపోతే ఆ ఇజ్రాయెల్ స్వదేశానికి రావడము తెలియజేస్తూ ఉంది. అందుకని 1963లో అతీతమైన మేఘములు ఆయన దర్శనమిచ్చాడు. 1963లో అతీతమైన మేఘములు ఆయన దర్శనమిచ్చాడు. అది ఆకాశమందు మనిషి కుమారుని యొక్క, అంటే మేఘారూఢుడిగా ఆయన రావడం, అదొక సూచన. ముద్రలు ఇప్పబడ్డాయి. 7వ ముద్ర ఇప్పబడలేదు, ఎందుకంటే 7వ ముద్ర ఆయనే విప్పాలి. ఆ రాకడ సమయంలోనే 6 ముద్రలు ఇప్పినవాడు కూడా ఆయనే. 7వ దూత ద్వారా 6 ముద్రలు ఇప్పినవాడు ఆయనే. కానీ 7వ ముద్ర ఆయన రాకడ కాబట్టి ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆ ముద్ర ఇప్పబడాలి తప్ప ముందుగా ఇప్పబడదు. అందుకని బ్రహ్మాం గారికి 7వ ముద్ర ఇప్పబడలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఆ సమీపంగా ఉన్నప్పుడు ఆయన, ఇదిగో త్వరగా వస్తున్నాను అని సమీపంగా ఉన్నప్పుడు ఆయన 1996లో రంగం మీదకి వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన రాకడ సమయంలో న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తున్నటువంటి ఇప్పుడు న్యాయాధిపతి యొక్క సమయంలో ఇప్పుడు ఉన్నాము. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు 2వ రాకడలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం చెప్పండి? ఇప్పుడు 2వ రాకడలు. ఎందుకంటే ఈ సమయంలోనే నీతిమంతులు, ఆయన వాక్యానికి విధేయులైనటువంటి వారు, ఆయన వాక్యానికి లోబడినటువంటి వారు, ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఆయన వాక్యమును పాటించి ఆయన ఆరాధించినటువంటి వారు పైకొనుపబడతారు. అందుకనే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం ఎక్కడుందంటే మన మధ్య ఉంది. మీ మధ్యనే ఉందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మన మధ్య ఆకాశంలో ఆయన్ని ఎదుర్కొనబోతున్నాం, ఆయన నమనిస్తాం. కాబట్టి ఇప్పుడు మన యొక్క ముగింపు, మనం ఇప్పుడు ముగింపులో ఉన్నాం, చివరిలో ఉన్నాం. 1996లో ఆయన యొక్క రాకడ ఆరంభమైంది. కానీ ఇప్పుడు ముగింపుకు వచ్చేసాం. ఇంకా ఇజ్రాయేలులకు ఆయన ద్వారము తెరవబోతున్నాడు. ఆయన మన స్తోత్రం.
ఇజ్రాయెల్ వైపు ఆయన తిరగబోతున్నాడు, రంగం మీదకి రాబోతున్నాడు ఇజ్రాయెల్ దగ్గరికి. మోషే, ఏలియా అక్కడికి రాబోతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉందంటే, ఐగుప్తు దేశంలో ఎలాగైతే ఒక ఒత్తిడి ఉందో, వాళ్ళ శ్రమలను బట్టి మొరపెట్టారు, కన్నీరు గార్చారు, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉందంటే వాళ్ళు కూడా బహు కఠినమైన శ్రమలు అనిపిస్తున్నారంటే వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద. ఇజ్రాయెల్ పక్కనున్న దేశం, ఎందుకంటే వాళ్ళ చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి, ఇంచుమించు 13 దేశాలు ఉన్నాయి అరబ్ దేశాలు ఇజ్రాయెల్ చుట్టూ. ఎప్పుడు కూడా వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లారా ఇజ్రాయిల్ పక్కన ఆమాస్, లెబనాన్, ఇప్పుడు మరలా ఇరాన్ మీద కూడా యుద్ధము. ఈ విధంగా యుద్ధము జరుగుతూ ఉంది. అంటే పిల్లారా ఇజ్రాయిల్ ఇప్పుడు ఎక్కడున్నారంటే శ్రమల్లో ఉన్నారు. శ్రమలు అంటే శ్రమకాలంలో ఉన్నారని కాదు, యుద్ధముల వల్ల శ్రమల్లో ఉన్నారు. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉంది ఇప్పుడు. అందుకనే అక్కడ ఇజ్రాయెల్ పక్షముగా అమెరికా రంగం మీదకి వస్తుంది, ఇరాన్ పక్షముగా, అరబ్బుల పక్షముగా రష్యా మరియు ఆ యొక్క చైనా రంగం మీదకి వస్తున్నాయి. అందరూ ఉన్నారండి, మూడవ ప్రపంచ యుద్ధం ఆరంభమైందా అంటున్నారు. కానీ మూడవ ప్రపంచ యుద్ధం అప్పుడే ఆరంభం కాదు. మూడవ ప్రపంచ యుద్ధం ఇలాగ జరుగుతుంది, కానీ మూడవ ప్రపంచ యుద్ధము ఇంకా ఆరంభము కాలేదు. ఎందుకంటే అమెరికా ప్రపంచ దేశాల్లో బాగా బలమైన దేశాలు ఏంటంటే మూడు దేశాలు. ఒకటి ఏంటంటే అమెరికా, తర్వాత ఏమిటి చెప్పండి, రష్యా, చైనా. ఈ రష్యా అలాగే చైనా కమ్యూనిస్ట్ దేశాలు, అంటే దేవుళ్ళు నమ్మరు, వాళ్ళు దేవుళ్ళని నమ్మరు. రష్యా క్రైస్తవ దేశమే, కానీ ఆ రష్యా కూడా ఏంటంటే ప్రవక్తను తృణీకరించినటువంటి దేశం అది. అందుకే బ్రహ్నాం గారు అంటాడు, అమెరికా నన్ను తృణీకరించింది అన్నాడు. అమెరికా నన్ను నిరాకరించింది, నన్ను నమ్మలేదు, నన్ను నిరాకరించింది. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు సపోర్టుగా, అరబ్బులకు సపోర్టుగా రష్యా అలాగే చైనా ఇప్పుడు యుద్ధము ఆవరించి ఉంది అక్కడ ఇజ్రాయెల్ దేశము చుట్టూ. ఎందుకంటే పిల్లరా వాళ్ళకి విడుదల అంటే మోషే, ఏలియా వస్తారు, వాళ్ళకు సువార్త ప్రకటిస్తారు, ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం అప్పుడే జరగదు. మనం ఎత్తబడిన తర్వాత మోషే, ఏలియా వస్తారు. మోషే, ఏలియా వచ్చిన తర్వాత అప్పుడు మూడో ప్రపంచం అర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం అదే ఏమిటి చెప్పండి, 7వ బోర. అందుకనే 6వ ముద్రలో 7 బోర్లు ఉన్నాయి. అందుకని వాళ్ళ శ్రమల గుండా వచ్చిందన్నమాట. వాళ్ళు మొదటి బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, 5వ బోర, 6వ బోర, శ్రమల గుండా. నోహ ఎలాగ శ్రమల గుండా అలాగ వచ్చాడు. మనం ఆనోకు వలె శ్రమలు చూడకుండా తప్పించుకున్నాం. హల్లెలూయా. శ్రమల నుండి మనము అంటే శ్రమకాలం నుండి మనము తప్పించుకోబోతుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమకాలం రాబోతుంది. అందుకని వాళ్ళు బోరల ద్వారా వచ్చారు. అందుకని 6వ ముద్ర భయంకరమైనటువంటి శ్రమకాలము. 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి భూమి మీద. ఆ తర్వాత 7వ బోర పిల్లారా అక్కడే ఏం జరుగుతుందంటే 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మీకు అర్థమైందా? ఆ 3వ ప్రపంచ యుద్ధంలోనే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడా ఎవ్వరూ లేకుండా శుద్ధీకరించబడతారన్నమాట. మీకు అర్థమైందా? అన్ని జనులు ఎవరు లేకుండా శుద్ధీకరించబడతారు, అంటే నాశనం చేయబడతారు. ఇక అప్పుడు పైనుండి మరలా మనం కిందకు వచ్చేస్తాం. ఇక్కడికి రావు. ఇంటి మీద బెంగ, నీకు ఇంటి మీద ఏ బెంగ, ఏ ఇంటికి వెళ్ళాలని బెంగ ఉండాలా, అక్కడికి వెళ్ళాలని బెంగ ఉండాలి. కానీ నీకు ఎక్కడది ఏ ఊరు వెళ్ళినా ఇంటి మీద ఇక్కడ ఇలా మీద బెంగ కడుతుందంటే నువ్వు ఈ పరసంబంధివి కాదు. నువ్వు నీకు అర్థమైందా? ఆ ఇల్లు ఎలా ఉందో, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో, అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నావు, అది ఎలా ఉందో, ఇది ఎలా ఉందో అని ఈ లోక సంబంధించి ఇళ్ల మీద నీకు బెంగ ఉందనుకోండి, నువ్వు రావు.
ఏవి రావు. ఆ ఇంటికి చేరాలని, ఆ ఇంటి మీద, ఆ ఇంటికి చేరాలని, ఆ దేశంలోనికి చేరాలని, ఆ విధమైనటువంటి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారే అక్కడ కొనిపోబడతారు. హల్లెలూయా. అందువల్ల మనము ఆ విధంగా భూమి మీదకి దిగి వస్తాము. అందువల్ల ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు ఆరంభమైంది అంటున్నారు. ఏం ఆరంభం కాల. మన భూమి మీద ఉండగా మూడవ ప్రపంచ యుద్ధం జరగదు. మనం ఎత్తబడిన తర్వాతే మోషే ఇలా వస్తారు, శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు ఉంటాయి భూమి మీద. ఆ తరువాత మూడవ ప్రపంచ యుద్ధం వస్తే అప్పుడు ఆ మూడవ ప్రపంచ యుద్ధంలో అన్నిటికీ అంతం అన్నమాట, అన్నిటికీ ముగింపు. ఆ సమయంలోనే ఆయన ఇలారా ఒలీవ కొండ మీద తన పాదాలు మోపుతాడు. యూదులకు తను ఏమై ఉన్నాడో ఆయన్ని వాళ్ళకు బయలుపరుచుకుంటాడు. ఇవన్నీ జరగాల్సింది. అప్పుడే మూడవ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. కాబట్టి మూడవ ప్రపంచం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశము అరబ్ దేశాలతో యుద్ధం చేస్తుంది. ఇంతకుముందు కూడా చేసింది. అయితే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా, రష్యా అలాగే చైనా అరబ్బులకు సపోర్ట్గా ఈనాడు నిలబడి ఉన్నాయి. కాబట్టి పిల్లారా, అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమైందా అంటున్నారు. మనం భూమి మీద ఉండగా ఆరంభము జరుగుతాయి యుద్ధాలు, యుద్ధాలు జరుగుతాయి. కానీ మనం ఎత్తబడిన తర్వాత. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు వాళ్ళు లోపలికి ఆ దేశంలో ప్రవేశిస్తున్నారు. కానీ రేపు పిల్లారా మూడో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సమస్తము కూడా ఆ దేశమంతా కూడా అన్ని జనులు త్రొక్కబడకుండా, అన్ని జనులు అంటే క్రైస్తవులు అరబ్బులు ఆ దేశంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయన శుద్ధీకరించి ఇప్పుడు మనం పైనుండి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఇజ్రాయిల్ కూడా అప్పుడు ఆ దేశంలోనూ ప్రవేశిస్తారు. అంటే ఇజ్రాయిల్ మోషే ద్వారా బయటకు వచ్చి కానాను దేశంలో ఎలాగ ప్రవేశించారో అలాగే 6 బోర్రల ద్వారా అనగా 7 బోర్రల ద్వారా బయటకు వచ్చి అన్ని జనుల నుండి బయటకు వచ్చి ఏమండి 7వ బోర్రలో అన్ని జనులు నాశనం చేయబడి అప్పుడు నూతనమైన భూమిలోనికి వాళ్ళు అడుగు పెడతారు. ఆయన నామనిస్తారు. వీళ్ళు కానాన్లోకి ఎలాగ అడుగు పెట్టారో అక్కడ అలాగ అడుగు పెడతారు. కానీ వాస్తవానికి ఈ కానానులో అన్ని జనులందరూ కూడా నిర్మూలించమంటే వాళ్ళు నిర్మూలించలేదు. అందుకని అన్ని జనులతో సవాసం చేసి ఇజ్రాయిలు వాళ్ళ దగ్గర నుండి ఆ యొక్క చెడుతనాలంతా కూడా నేర్చుకున్నారు బైబిల్లో. కానీ రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలన అయినట్లయితే అక్కడ అన్ని జనులు ఆ పిల్లరా అపవాది బంధించబడి ఉంటాడు. కాబట్టి అక్కడ చెడుతనం ఏమి కూడా భూమి మీద ఉండదు. చెడుతనం ఏమి అక్కడ నేర్చుకోవడానికి ఉండదు. అన్ని జనులు ఒకవైపు ఉంటారు రాజ్యం వెలుపల, కానీ మనం ఆయన రాజ్యంలో మనం ఉంటాం. హల్లెలూయా. అందువల్ల ఇంకా రాజ్యంలో చెడిపోవడం పాడైపోవడం ఏమీ ఉండదు. అదే ఇజ్రాయిల్ అయినట్లయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కానాన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అన్ని జనుల దగ్గర మీరు ఒకసారి చూడండి. మనము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 106వ అధ్యాయము చూడమ్మా 21 నుండి మీరు ఒకసారి చదవండి. చేసిన తమ రక్షకుడైన సర్వశక్తిమంతుడు మర్చిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన ఏర్పరచుకొనిన
మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆయన మాటల్ని నమ్మకపోయిరి. యావే మాట ఆలకింపక వారు తమ గుడారములు కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యెత్తెను. చూడండి, గత వారం మనం దాని గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి పిల్లారా చూడండి, వారు ఎర్ర సముద్రమునందుకు భయం పుట్టించి క్రియలు చేసిన సర్వశక్తిమంతుడు అనగా ఆ రక్షకుడిని వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదను అన్నాడు ఆయన. కానీ పిల్లారా మీరు చూడండి, అన్ని జనులతో వాళ్ళ సహవాసాన్ని మారేవారు కాదు. నువ్వు కూడా లోకస్తులతో సహవాసం, లోకస్తులతో స్నేహం, లోకస్తులతో సహవాసము అది చాలా ప్రమాదకరమైందనమాట. అందుకని పిల్లలు అందువల్ల ఈ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడండి, లోకము నుండి ఈ వర్తమానము ద్వారా మనల్ని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం, నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలిచిన వారే నా శిష్యులని తెలిపేను. గ్లోరీ గ్లోరీ, నా శిష్యులని తెలిపే. హల్లెలూయా. చూచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగము. హల్లెలూయా. చూడండి, మనము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 34 వచ్చింది మనం చూద్దాం. యావే వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయిరి, అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని. ఇంకా ఇప్పుడు మోషే ద్వారా వచ్చిన ఇశ్రాయేలు ఏమండి, వాళ్ళు అన్ని జనులతో సహవాసం చేసి ఆ యొక్క వారి క్రియలను, అన్ని జనుల క్రియలు నేర్చుకున్నారు. వారు నాశనం చేయమంటే నాశనం చేయలేదు, నేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి ఇంకా ఇజ్రాయేల్ కానీ మనము కానీ ఆ నూతన భూమి మీద నేర్చుకోకుండా అన్ని జనులందరూ కూడా ఆయన తుడిచివేసి, యెరూషలేములో లేకుండా తుడిచిపెట్టి ఆ దేశంలో మనల్ని ఉంచుతాడు, ఆయన అమరుస్తాడు. అలాగే ఆ దేశానికి వెలుపల అన్ని జనులు కొద్ది మంది ఉంటారు.
కానీ అపవాది బంధించబడి ఉన్నందువల్ల ఆ అన్ని జనుల్లో కూడా పాపం ఉండదు. అందుకని 1000 ఏళ్ళు భూమి మీద పాపం అనేదే ఉండదు, ఎవరిలో కూడా పాపం అనేది ఉండదు. అందుకని ఈ చివరి కాలంలో నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? వెలుగుకి చీకటికి ఏమి సంబంధం? కీర్తన గ్రంథంలో ఏమని చెప్పండి? దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపులు కూర్చొని చోట కూర్చొని అపవాసులు నిలిచే మార్గం ఏమండి? బైబిల్ ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, అలాంటి వారితో సాంగత్యం చేయొద్దని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారంట. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు నేర్చుకుంటున్నారు. వాళ్ళలాగా బూతులు మాట్లాడడం, వాళ్ళలాగా గర్వము, వాళ్ళలాగా అహంకారము, ఏమండి? అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళలాగా అలంకరించుకోవడము, వాళ్ళ దగ్గర నుండి వీడియో గేములు నేర్చుకోవడం, ఎలాగ వీడియో గేములు ఆడాలో నేర్చుకోవడము, అన్ని జనులు పిల్లలు చూసి వాళ్ళలాగా బట్టలు వేసుకోవడం, వాళ్ళలాగా జుట్లు కత్తిరించుకోవడం. వాళ్ళది అంటే వాళ్ళు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారు, వీళ్ళు కూడా సహవాసాలు చేసి అదే క్రియలు కలిగి ఉంటున్నారు. నువ్వు ఆ విధంగా అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళలాగా నడవడం, వాళ్ళలాగా తిరగడం, వాళ్ళలాగా జీవించడం, వాళ్ళలాగా వాళ్ళు ఎలాగ కోపం కలిగి ఉంటారో, కక్ష కలిగి ఉంటారో, ద్వేషం కలిగి ఉంటారో, నువ్వు కూడా అదే విధంగా వాళ్ళ దగ్గర అలాంటివన్నీ నేర్చుకొని, అన్ని జనుల దగ్గర చెడుతనాన్ని నేర్చుకొని, పాపాన్ని నేర్చుకొని, కోపాన్ని నేర్చుకొని, ఆ పనులకెళ్ళి ఈ పనులకెళ్ళి, ఏమండి? ఆ కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీకి వెళ్ళి, ఆ స్కూల్కి వెళ్ళి ఈ స్కూల్కి వెళ్ళి, అన్ని జనుల పిల్లలతో అన్ని జనులతో సహవాసాలు చేసి వాళ్ళ దగ్గర నుండి చెడంతా వాళ్ళ విషయాలన్నీ వాళ్ళ అవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకొని వాళ్ళ క్రియలని అనుసరిస్తూ నడుస్తూ ఉంటారన్నమాట. అందుకనే ప్రత్యేకముగా ఉండాలి చివరి కాలం. అలాంటి వాళ్ళతో సహవాసం నువ్వు చేయకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. ఎవరిలోనైనా అన్ని జనుల లక్షణాలు ఏ పిల్లల్లోనైనా ఎవరిలోనైనా కనబడుతున్నాయి అంటే వాళ్ళ సహవాసాలు అన్ని జనులతో ఉన్నాయని అర్థం. మీకు అర్థమైందా? ఏ అమ్మాయి అయినా కానీ, ఒక అన్యురాల అమ్మాయిగా భయభక్తులు లేకుండా ఒక అబ్బాయి కానీ ఉన్నాడంటే లోకస్తులతో ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? సహవాసము కలిగి ఉన్నట్టు. అందుకనే మనము లోకస్తులతో మనము సహవాసము చేయకూడదు. లేకపోతే నువ్వు ఏదైనా పనులకెళ్ళి, ఏమండి, ఎవరొక పనులకి వెళ్ళిన చోట ఎవరొకరు అన్యులతో నువ్వు సహవాసం కలిగి ఉండి వాళ్ళ దగ్గర నుండి నువ్వు కూడా బూతులు నేర్చుకోవడం, కోపం నేర్చుకోవడం, తనడం నేర్చుకోవడం, గుద్దడం నేర్చుకోవడం, ఏమండి, కక్ష కలిగి ఉండడం, కోపం కలిగి ఉండడం, అలగడం. నరుని కోపం ఏం చేస్తే చెప్పండి? నీతిని కోపం పెట్టుకున్నాడు, ఆ కోపం ఏం చేస్తుంది నేను? ఆ కోపము ఆయన సన్నిధికి రానివ్వదు. ఆ కోపమును బట్టి నువ్వేం చేస్తావు చెప్పండి? సహోదరుని ప్రేమించలేకపోతుంటావు, ఇంట్లో వాళ్ళని ప్రేమించలేకపోతుంటావు. ఆ కోపం మనసులో పెట్టుకొని క్రియలకు దూరం అయిపోతారన్నమాట. నరుని కోపము నీతిని నెరవేర్చదు, నీతిని పాటించలేడు, ప్రార్థన చేయలేడు, రాలేడు, వాక్యం వినలేడు. ఏమండి? ఆ మనసులో ఏదో ఒక ఆలోచన. అందుకనే ఎప్పుడు కూడా తప్పులు బట్టి వాళ్ళని నమ్మకూడదు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఒక 2 రోజులు 4 రోజులు బాగుంటారు, 4 రోజులు బాగోరు. బైబిల్ అయితే చెప్తుంది, నువ్వెప్పుడు కూడా తప్పులు పట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళు తప్పులు కనపడితే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళు చెప్పు. లేదనుక ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అందుకని తప్పులు బట్టి వాళ్ళు నమ్మొద్దు ఉన్నది బైబిల్లో. ప్రతి సహోదరుని నమ్మకుడి. ఎవరు ఎదుటివాడు తప్పులు పట్ట వల్ల ప్రయాసపడుతుంటారు, ప్రయాసపడి నడుచుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పులు పడతారు, వీళ్ళింటికి వెళ్ళి తప్పులు పడతారు. వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు బట్టి, ఏమండి, హృదయంలో పెట్టుకొని నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, అదిగో ఆ బ్రదర్ అయితే నాకు అనుకూలంగా ఉంటున్నాడు, అతడితో నేను సహవాసం కలిగి ఉంటాను, కానీ ఎవరితో సహవాసం కలిగి ఉందని అతనికి అనుకూలంగా ఉన్నతో జట్లు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ప్రమాదంలో పడిపోతాడు. అందుకనే లోక స్నేహాల వలన, లోక సహవాసాల వలన ఇలాంటివన్నీ నేర్చుకుంటారన్నమాట. ఈ బంధువుల దగ్గరుండు, మీ తాత ముత్తాత దగ్గరుండు, మీ నాన్నగారి దగ్గరుండు, మీ అమ్మగారి దగ్గర నుండు, ఎవరి దగ్గరుండి ఇలాంటివన్నీ కూడా కోపము, కక్ష, ద్వేషము, పగ, కీడుకు ప్రతి కీడు చేయడం, హింసకు ప్రతిహింస చేయడం, బాధ పెట్టారంటే ప్రతిగా బాధ పెట్టడం, ప్రతిగా పగ తీర్చుకోవడం అంటే అదే. నువ్వు
ఇప్పుడు కూడా పిల్లారా, పరిశుద్ధులతో ఆయనతో సహవాసం చేయాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసము గలవారు అవుతా ఉన్నది బైబిల్. ఆయన ఎలా తగ్గించుకుని, అందుకని బైబిల్ వాక్యం వినడం వల్ల, నువ్వు అనేక విషయాలు నేర్చుకుంటావు. ఎలా తగ్గించుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రత్యేకంగా ఉండాలి, శ్రమల్లో ఎలా మొరపెట్టాలి, ఎలా విధేయత కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు అనమాట. ఆయన సన్నిధికి రావడం వలన ఎలా లోకం నుండి బయటకు తెంచబడి, అందుకనే వాక్యం వినాలి. ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు నువ్వు? వాక్యము వినడానికి, హల్లెలూయా, నేర్చుకోవడానికి. వాక్యం వినడం వల్ల అనేక విషయాలు నువ్వు నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకుని రూపాంతరం చెందుతావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే పరిశుద్ధుల క్రియలు, వాళ్ళు ఎలా క్రియలు చేశారో, ఎలా ప్రార్థించారో, ఎలా తగ్గించుకున్నారో, ఎలా లోబడ్డారో, ఏమండి ఎలాగా వాళ్ళు సహోదరులు ప్రేమించారో, ఎలా క్షమించారో, అన్నీ కూడా ఎలా ఓర్పు కలిగి ఉన్నారు, ఎలా సహనము కలిగి ఉన్నారు, అన్ని విషయాలను వాక్యం వినడం వల్ల నేర్చుకుంటారు. అందుకని వాక్యం ఏం చేయాలి చెప్పండి? వినాలి. హల్లెలూయా. వాక్యముతో సహవాసం చేసినట్లయితే, వాక్యం విన్నట్లయితే నీకు ఆయనకి మధ్య అన్యోన్య సహవాసము కలుగుతుంది. అలా లోకల్తో సహవాసం చేస్తే చెంపాంజీ కటికలుగా తిరించుకోవడం, కోపం, తల్లిదండ్రుల మీద తిరగబడడం, తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా ఉండడం, సన్మానించకుండా ఉండడం, లెక్క లేకుండా తల్లిదండ్రులను బూతులు తిట్టడం, ఏమండి ఎదిరించడం, ఎన్ని అనుజనుల దగ్గర నేర్చుకున్నవి ఇవన్నీ. లోక సహవాసాల దగ్గర లోక సహవాసాలు చేసి వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకున్నావు. అందుకనే పిల్లారా, మనము లోక స్నేహాలు కుదరదు. లోక స్నేహాల వలన వారి క్రియలు నువ్వు నేర్చుకోవడం జరుగుతుంది, విడిచిపెట్టబడతావు. అందులో చివరి సమయంలో మన లోక స్నేహాలు, ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో లోక సహవాసాలు మనకుండా ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. వారి క్రియలు నేర్చుకొని పాడైపోవడం ఉండదు. కానీ ఇజ్రాయేల్ కానానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా నేర్చుకుని పాడైపోయారు. కానాను నేర్చుకుని చూడండి, వాళ్ళు వీళ్ళంట వారు విగ్రహాలు పూజ చేశారు, అవి వారికి ఉరియాయను. మరి వారు తన కుమారులను తన కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించారు. నిరపరాధ రక్తము అనగా తన కుమారు రక్తమును తన కుమార్తె రక్తమును ఒలికించి కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తము ఆ దేశం అపవిత్రం అయిపోయిందని ఉంది బైబిల్. నీకు అర్థమైందా? బలులు ఇచ్చారంట పిల్లల్ని కానాను దేశంలో. ఆ దేశం అపవిత్రం అయిపోయింది. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్మూలన చేయమని చెప్పాడు అన్ని. ఎందుకంటే అన్యుల దేశం అది, స్వాస్థ్యముగా ఇచ్చాడు వాళ్ళకి. నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయలేవు. నిర్మూలన చేయడం మానేసి వాళ్ళతో సహవాసాలు చేసి ఏమంటే బలులు అర్పించేశారు. చూడండి ఎంత భయంకరము. మిమ్మల్ని అలాంటి వాటి నుండి కూడా కాపాడాడు ఆయన నామస్తున్నారు. అలాంటి వాటి నుండి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? మనల్ని తప్పించాడు. మనం వెళ్ళేటువంటి ఆ భూమి మీద ఇలాంటి విగ్రహారాధన అన్ని జనులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఆ కానాను దేశం కంటే కూడా మంచి దేశంలోనికి వెళ్ళబోతున్నాం. ఆ మంచి దేశాన్ని తీసుకొని రావడం కోసమే 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. నీ కోసమే అది శుద్ధీకరించేది. ఆ 3వ ప్రపంచం ఎందుకు జరుగుతుందంటే మన కోసం, మరి యూదుల కోసం జరుగుతుంది. సమస్త కల్మషం, పాపము కల్మషం అంతా. ఎందుకంటే రాజకీయాలు అన్నీ కూడా చెడిపోయాయి. ప్రతి దేశము చెడిపోయింది, ప్రతి పట్టణము చెడిపోయింది. అలాగే ఆ దేశము కూడా, ఇజ్రాయెల్ దేశము కూడా అది ఒక మత సంబంధమైందిగా, వాళ్ళు ఇంకా మెస్సీని ఎరగనటువంటి వారుగా అది కూడా పాడైపోయినటువంటి దేశంగా ఉంది. ఒక ఆగర వలె ఉందన్నది బైబిల్. ఆగర్ అంటే ఎవరంటే అన్యురాలు. ఆమెది కూడా ఈజిప్టే. ఇప్పుడు కూడా ఒక ఐగుప్తు వలె ఉంది ఆ దేశం. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈజిప్ట్ వలె ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం. కానీ ఆ కరుణా సంపన్నుడు అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని నూతన భూమిగా చేస్తాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. దాన్ని ఆ విధంగా మనము స్వతంత్రించుకుంటాం. అందుకని వేకోచుక్క ద్వారా మనం స్వతంత్రించుకుంటాం. ఎందుకంటే వేకోచుక్క ద్వారా ఇక్కడ మనం శరీరాలు విమోచించబడి మహిమ శరీరముతో పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత కిందకు వస్తాము. అప్పుడు ఆ నీతి సూర్యునితో పాటు కిందకు వస్తాము. అప్పుడు 1000 ఏళ్ళు ఆయన
పరిపాలన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మూడవ ప్రపంచ యుద్ధం అప్పుడే రాదు. మనం భూమి మీద ఉండగా మోషే ఏలీయాలు రాకుండా మూడవ ప్రపంచ యుద్ధం అప్పుడే రాదు. అలాగ కనబడతాయి. అది మనం దాని గురించి మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలా. ఎందుకంటే యూదుల వైపు ఆయన తిరగబోతున్నాడు. తెల్లవారుజాము తర్వాత ఆయన యూదుల వైపు తిరుగుతాడు. మనం పెండ్లి విందులో ఉంటాం. మీకు అర్థమైందా? అందుకని 2025 మనము ఆ జాముల ప్రకారం చూస్తే 2025 వస్తుంది. కాబట్టి పిల్లారా, దాన్ని మనం నమ్ముతున్నాం. కొంతమంది అడుగుతారు నన్ను, ఇంకేమైనా పొడిగిస్తాడా ఆయన? 2025 తోటి అయిపోద్దా? ఇంకా పొడిగిస్తాడా? మళ్ళీ ఏమైనా జరుగుతుందా? జరగకపోతే కొంతమంది అడుగుతుంటారు. మనకు తెలిసింది ఇంతవరకే. పొడిగిస్తాడో లేదు మనకి తెలీదు, కానీ మనకు తెలిసింది మాత్రం ఇంతవరకే. హల్లెలూయా. పొడిగిస్తే పొడిగిస్తాడో లేకపోతే లేదు మనకు బయలుపరచబడినంత వరకు మనం విశ్వాసంతో మన శరీరం మార్పు పొంది ఎత్తబడడానికి మనం ఉండాలి. ఎందుకంటే బైబిల్లో తెల్లవారుజాము తర్వాత ఉగ్రతే ఉంది భూమి మీద. దానికి ఇంకొక ఆధారం లేదు, ఇంకొక ఆధారము లేదు. చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు వాట్సాప్లో, ఫేస్బుక్లో. ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడు తగ్గింది కొంచెం. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఇది ఎందుకంటే మెస్సయ్య కూడా తెల్లవారుజామునే తిరిగి లేచాడు. అందువల్ల ఎవరైతే లోకముతో సహవాసము లేకుండా మెస్సయ్యతో సహవాసము కలిగి ఉంటారో ఆ సహవాసము కలిగిన వారిని తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు వాళ్ళతో సహవాసాలు చేసి, వీళ్ళతో సహవాసాలు చేసి, వాళ్ళని నమ్ముకొని, వీళ్ళని నమ్ముకొని, లోక సంబంధం విషయాలను కూడా నేర్చుకొని, లోకస్తుల పిల్లలను అనుసరిస్తూ వాళ్ళు ఎలా నడుస్తున్నారో, ఎలా చూస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, అలాంటివన్నీ కూడా నేర్చుకొని పాడైపోతే, చెడిపోతే విడిచిపెట్టబడతారు. నీకు ఇంకా కనికరం అనేది దొరకదు. కనికరం అనేది ఏ వర్తమానం ఇక్కడ రారు. ఇది ఎందుకంటే ముగింపుది. పౌలు తర్వాత ఐరేనస్, మార్టిన్, కొలంబా, లోదార్, వెస్లీ అలా వచ్చారు. కానీ వేకు చుక్క తర్వాత మనకి ఇంకెవరు లేరు. ఆ తర్వాత వర్తమానకుడు వచ్చి మారొచ్చులే, తర్వాత వర్తమానకుడు వచ్చి స్వార్థ బోధిస్తే నేను అప్పుడు రక్షించబడతానులే అని అనుకోవడానికి ఇంకొక అవకాశమా? వేకు చుక్క తర్వాత నీతి సూర్యుని పాలన. ఎప్పుడు చీకటి నాశనం అవుతుందంటే రోమా సామ్రాజ్యం నాశనమైన తర్వాత నీతి సూర్యుని పాలన భూమి మీదకి వస్తాయి. హల్లెలూయా. మనం ఆ దేశంలో నివాసము శృంగార నగరమందు జయ గీతములు పాడేదాము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము. ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదము. అజత అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించేదం. అజత అలంకార మహిమ కిరీటము పొంది ప్రియునిలో హర్షించేదం. గ్లోరీ. శృంగార నగరమందు జయ గీతములు పాడేదాము. సియోను వరుని చేరి, సియోను వరుని చేరి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, యావే వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్ని జనులను నాశనము చేయకపోయిరి. అన్ని జనులతో సవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. కాబట్టి నువ్వు కూడా అన్ని జనులతో సవాసం చేసి అవి నేర్చుకున్నావేమో.
వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళలాంటి బట్టలు కొనుక్కున్నావేమో, వాళ్ళలాగా లోకాన్ని ఆకర్షించేటువంటి తోలుబొమ్మలాగా తయారవుతున్నావేమో. సహోదరుడా, సహోదరి, భూమి మీద మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. మనం ఎత్తబడిన తర్వాత ఇక ఈ భూమికి అంటే ఈ లోకానికి 3.5 సంవత్సరాల సమయం మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. 3.5 సంవత్సరాల సమయం మాత్రమే ఉంటుంది. అందుకని పిల్లార ముగింపులో ఉన్నాం. ఒకవైపు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్కు అరబ్బులకు యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికా, రష్యా చెరొక వైపు చేరిపోతున్నాయి. అలాగే మరలా అమెరికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అమెరికాలో పిల్లారా ఇప్పుడు కమలా హారిస్ అనేటువంటి అంటే అమెరికా దేశంలో గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు బైడెన్ అనేటువంటి ఆయన రోమన్ క్యాథలిక్ ఆయనే, బైడెన్ అనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచాడు. ఈమె కమలా హారిస్ అనే ఆమె అమెరికా ఉపాధ్యక్షురాలుగా వైస్ ప్రెసిడెంట్గా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా నువ్వు కాదయ్యా ఆమెని అధ్యక్షురాలుగా చేయండి అని కోరుతుంటే ఇప్పుడు ఆమెని అధ్యక్షురాలుగా నిలబెడుతున్నారు. ఆ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం రాబోతున్న భూమి మీద. యుద్ధాల వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధాల వలన చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితి, కరువు వచ్చేది. చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు లాగానే ఉంటాను నేను, ఇప్పుడు లాగానే చక్కగా ఇలాగే బట్టలు వేసుకొని తిరుగుతాను నేను, తోలు బొమ్మలాగా అందరిని ఆకర్షిస్తా, ఇలాగే ఉంటుంది లోకం అనుకోకండి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ఉంటేనే రక్షించబడతారు. నీలా వాక్యం విని మరలా నువ్వు లోక సంబంధంగా ఉంటూ బ్రహ్నాం గారు వర్తమానాల్లో కొన్ని అవి కొంచెం ఇంకా లోకంలో ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అవి పట్టుకుంటే నువ్వు కొన్ని పడిపోతావు, నీ ప్రత్యక్షత లేక. చాలామంది అలాగ పడిపోయారు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాము దాని తర్వాత వర్తమానాన్ని మనం పట్టుకోవాలి. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యావే నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.